యాక్సిడెంట్ లో గాయపడ్డ గర్భిణికి 4 గంటలు కష్టపడి శస్త్రచికిత్స చేసి తల్లి బిడ్డను క్షేమంగా డిశ్చార్జ్ చేశారు ప్రభుత్వ వైద్యశాల వైద్యులు. ఈ సందర్భంగా నీలపు శివశంకరరావు మరియు శిరీష దంపతులు పెదపరిమి గ్రామంలో ఆటోలో ప్రయాణిస్తుండగా ఎంఆర్ఓ ఆఫీస్ సమీపంలో 24 మార్చి ఉదయం 11 గంటల సమయంలో ఆటో బోల్తా పడి అందులో ఉన్న నిండు శూలాలు గర్భిణి అయిన శిరీష తీవ్రంగా గాయపడింది. ఆవిడ్ని తక్షణం ప్రభుత్వ సమగ్ర వైద్యశాల గుంటూరు లేబర్ వార్డుకు తరలించారు. ఆవిడ్ని చూసిన డాక్టర్లు ఆవిడకి చాలా గాయాలయ్యాయని, తలకు గాయాలయ్యాయని, పొట్టలో పెద్ద గాయం జరిగిందని, దానివల్ల లివర్ కూడా డ్యామేజ్ అయిందని చెప్పారు. ఇంత క్లిష్టమైన పరిస్థితిలో శిరీష కడుపులో ఉన్న శిశువుకి సి సెక్షన్ ద్వారా అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఆపరేషన్ చేసి పండంటి ఆడ శిశువుకు జన్మనివ్వడం జరిగింది. ఇంత క్లిష్టమైన ఆపరేషన్ ని మొత్తం 4 విభాగాల డాక్టర్లు కలిసి కంబైన్డ్ ఆపరేషన్ ద్వారా తల్లి బిడ్డను కాపాడారు. ఇదే ఆపరేషన్ ప్రైవేట్ ఆసుపత్రిలో అయితే 10 లక్షల పైన వ్యయం వరకు వైద్య ఖర్చులు అవుతాయని డాక్టర్లు తెలిపారు. జనరల్ సర్జరీ మేడం వాళ్ళకి, సో సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ వెంకట్ సార్కి, తర్వాత అనస్థీషియా హెచ్ఓడి పోలే సార్కి, నాగభూషణం సార్కి కృతజ్ఞత తెలుపుతున్నాను. అండ్ తలకు కూడా దెబ్బ తగిలిందండి, తలకు కూడా సూచర్స్ వేశారు. అదే టైంలో అదే ఒకటే సిట్టింగ్లో అందరు టీమ్ ఆఫ్ డాక్టర్స్ కలిసి ఆ పేషెంట్ని సేవ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. 4 hours సర్జరీ జరిగింది ఆ రోజు. సో ఎట్ లాస్ట్ సక్సెస్ఫుల్గా తల్లిని బిడ్డనికి ఇంటికి పంపించినాం. వాళ్ళకే కాదు, మాకు కూడా సంతోషంగా ఉంది. సో ఈ టీం వర్క్ వెనకాల మాకు సపోర్టింగ్ పోలీస్ అవర్ సూపరింటెండెంట్ సార్, రమణ ఎస్ఎస్ సార్, వి థ్యాంక్ యూ సార్. నమస్తే. ఈ పేషెంట్ మాకు ఆపరేషన్ థియేటర్కి రాగానే మా డాక్టర్స్ చెప్పారు, ఇది రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్, ఆటోలో యాక్సిడెంట్ అయింది, తల్లి పరిస్థితి కానీ బిడ్డ పరిస్థితి కానీ గ్యారెంటీ లేదన్నారు. సరే మా టీం అంతా ప్లాన్ చేసాం. ఆ టీంలో నాగభూషణం గారు, ప్రసాద్ గారు, మణివాల్ గారు ఉన్నారు. అందరం కలిసి ప్లాన్ చేసి ఎలా సేవ్ చేయాలని చూసాం. ఆల్రెడీ బ్లడ్ లాస్ అయ్యి పేషెంట్ షాక్లో ఉంది. లైఫ్ తల్లికి బిడ్డకి ఇద్దరికి ప్రమాదం ఉంది. కానీ అంతకుముందు కూడా మేము ఎన్నోసార్లు మీకు ముందుకు వచ్చాము. కార్డియాక్ ఆపరేషన్స్ కానీ చాలా ఆపరేషన్ చేసాం. అలానే బై గాడ్స్ గ్రేస్ పేషెంట్ కూడా సేవ్ చేసాం. ఈ పేషెంట్ సేవ్ చేయడంలో సూపరింటెండెంట్ గారు, సర్జికల్ టీం, పద్మశ్రీ. రక్తస్రావం మళ్ళీ ఎక్కువ అవ్వకుండా ఆపి లెవెల్ సూచరింగ్ అదంతా కూడా చేసి పేషెంట్ని సేవ్ చేసామండి. ఈరోజు డిశ్చార్జ్ అవుతున్నారు. చాలా హ్యాపీగా ఉంది. బికాస్ గవర్నమెంట్ హాస్పిటల్లో మన సూపరింటెండెంట్ సార్ ఇంప్రూవ్డ్ ఆల్ ద డిపార్ట్మెంట్స్. వెంటనే కేర్ కూడా పేషెంట్కి అందించడానికి అందరు డాక్టర్స్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నారు. సార్ ఆధ్వర్యంలోన ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ఇప్పుడు డాక్టర్ అరుణ గారు మాట్లాడతారు. ఈ బేబీ డెలివరీ చేసిన హెచ్ఓడి డిపార్ట్మెంట్ ఆఫ్ గైనకాలజీ అండ్ ఆబ్స్టెట్రిక్స్. నమస్తే అండి. తన అమ్మాయి పేషెంట్ శిరీష మా దగ్గరికి ఆటో బోల్తా పడి వచ్చిందండి. తను పరిస్థితి చూస్తే తను 6 ఏళ్ళు అయింది పెళ్ళయి. ఇంతకుముందు ఒక గర్భిణి పోయింది, తర్వాత ఒక ఆపరేషన్ అయ్యి బిడ్డను కూడా పోగొట్టుకుంది. లైవ్ చైల్డ్ అంటూ బిడ్డ లేరు అమ్మాయికి. ఇది 2 నెలలు ముందు ఆపరేషన్ అయిన కేసు, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్తో తను షాక్లో ఉన్నది చూసామండి క్యాజువాలిటీలో. వెంకటేశ్వరరావు, సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్, జీజీహెచ్ గుంటూరు. నాకు పేషెంట్ ఆన్ టేబుల్ ఉన్నప్పుడు కాల్ వచ్చింది. అరుణ మేడం కాల్ చేశారు, పద్మశ్రీ మేడం కూడా ఇద్దరు కాల్ చేశారు. నేను లోపలికి వెళ్ళి చూసేటప్పటికి కడుపులో దగ్గరగా 2 to 3 లీటర్స్ బ్లడ్ ఉంది. మీసెంట్రీ టేర్ ఒకటి ఉంది, ప్లస్ లివర్ సెగ్మెంట్ 6 అండ్ సెగ్మెంట్ 7లో మల్టిపుల్ లాసరేషన్స్ ఉన్నాయి. సో కంటిన్యూస్గా ఒక హాఫ్ అన్ అవర్ బ్లీడింగ్ కంట్రోల్ చేయడానికి ట్రై చేసాము, ప్రెజర్స్ ప్యాక్ పెట్టి. బట్ అది వర్కౌట్ అవ్వకపోవడం వల్ల సూచర్ చేయాల్సి వచ్చింది. సూచర్ చేశాక బ్లీడింగ్ అంతా కంట్రోల్ అయిపోయింది. తర్వాత మళ్ళీ అన్ని బొవెలు, కిడ్నీస్ అన్నీ ఎలా ఉన్నాయో ఒకసారి మొత్తం చెక్ చేసుకొని నెక్స్ట్ ఆపరేషన్ విజయవంతం పడింది. 9th మంత్లో ప్రెగ్నెన్సీకి చెకప్కి వస్తుంటే ఆటో తిరిగి పడింది. హాస్పిటల్కి జాయిన్ చేసుకొని మేడం వాళ్ళు కాపాడారు, చాలా సేవ్ చేశారు. థ్యాంక్ యూ సార్. యాక్చువల్గా నేను ఆఫీస్కి వెళ్ళండి. ఆ రోజు ఆఫీస్కి వెళ్తే వచ్చేటప్పుడు 11:30కి ఫోన్ చేశారు. వీళ్ళు మామూలుగా ఇవాళ ఆ రోజు చెకప్కి వస్తున్నారు గుంటూరు ప్రైవేట్ హాస్పిటల్కి చూపించుకోవడానికి వస్తే ఆ డేట్ కన్ఫర్మ్ చేస్తాను, డెలివరీ డేట్ అని చెప్పింది. అయితే వస్తా రన్నింగ్లో ఆటో బోల్తా పడిపోయిందని చెప్పి ఫోన్ చేశారు. నేను వెంటనే బయలుదేరి వచ్చేప్పటికే వీళ్ళు ఆటోలోనే వేరే ఇంకో ఆటోలో జీజీహెచ్కి వచ్చారు. అప్పుడు అసలు అమ్మాయి పరిస్థితి ఎట్లా ఉందంటే తలకి దెబ్బ తగిలి లోపల కడుపులో సైడ్ ఒక పక్క నొప్పి అని చెప్పింది.
చెయ్యి ఉన్న మోచేతి కాడ బాగా దూకిపోయింది, అన్కాన్షియస్ స్టేజ్లో ఉంది. ఒక విధంగా చెప్పాలంటే అసలు తను మాట్లాడుతున్నది తనకే తెలియట్లేదు, అసలు పెయిన్ ఎక్కడుంది ఎట్లా ఉందనేది. లోపల బేబీ పరిస్థితి కూడా ఎట్లా ఉందో మాకు ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యి హార్ట్ బీట్ ఉన్నదాకా కూడా లోపల బేబీ ఉందో లేదో కూడా తెలియదు అన్నమాట. అట్లాగే ఆటోలో మా అత్తగారు కూడా ఉన్నారు, ఆమె పరిస్థితి కూడా క్రిటికల్గానే ఉంది. ఇద్దరిని ఇక్కడే జాయిన్ చేసాం. అమ్మాయికి వెంటనే చూసి బేబీ హార్ట్ బీట్ ఉంది, ఇంకా తర్వాత కాన్పుల వార్డులో తీసుకెళ్ళిపోయి వెంటనే సర్జరీ చేసి బేబీని సేవ్ చేశారు. తర్వాత వైఫ్ని కూడా సర్జరీ చేసి సేవ్ చేశారు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అయ్యా. ఇది నేపథ్యం. అయితే ఈవిడ ఆల్మోస్ట్ టర్మ్ ఉన్నప్పుడు ఈ ఆటో యాక్సిడెంట్ అయినప్పుడు ఆవిడకి అన్కాన్షియస్గా ఉండటము, అట్లాగే అబ్డమినల్ ఇంజరీ కూడా ఉండటము, ఇలాంటివన్నీ జరిగేసరికి జీజీహెచ్కి వచ్చారు. కాబట్టి ఈ పేషెంట్ని అద్భుతంగా జనరల్ సర్జన్స్, గ్యాస్ట్రోఎంట్రాలజీ సర్జికల్ డిపార్ట్మెంటు, అలాగే గైనాప్స్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి చక్కగా ఈ అమ్మాయిని సేవ్ చేసి 12 ఆడబిడ్డని వాళ్ళ చేతుల్లో పెట్టారు. వాళ్ళు డిశ్చార్జ్ అవుతున్నారు. ఇవాళ వీళ్ళు మన డాక్టర్స్ ఏం చేసారో వాళ్ళ మాటలో మనం విందాము. డాక్టర్ పద్మశ్రీ గారు. ఈ పేషెంట్ హాస్పిటల్కి రాగానే మన హెచ్ఓడి అరుణ మేడము నాకు ఫోన్ చేశారండి. ఒకటి మల్టిపుల్ ఇంజరీస్ విత్ హెడ్ ఇంజరీ అండ్ బ్లంట్ ఇంజరీ అబ్డామిన్. పేషెంట్ వాజ్ ఇన్ షాక్ బై ద టైమ్ షీ రిసీవ్డ్ ఇన్ ద హాస్పిటల్. వెంటనే మేడము చైల్డ్ని సేవ్ చేద్దాము, మదర్ షాక్లో ఉన్నారనేసి వెంటనే లేట్ చేయకుండా చైల్డ్ని సేవ్ చేశారు. వెంటనే నాకు ఇన్ఫామ్ చేశారు. మా సర్జన్స్ డాక్టర్ సురేష్ అండ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ వెంకట్ అందరం కూడా కేసు ఇమీడియట్గా అటెండ్ అయ్యారు.